హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 52. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ఇంకొక పని చేయండి, ముందు ఆ అమ్మాయి, అదే సూర్యాని పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి తెలుసుకోండి అంటుంది ఉత్సాహంగా దీక్ష. ఏ ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు అని అడిగాడు చిరాకుగా అశోక్. తను ఏంటో, తన మెంటాలిటీ ఏంటో, అందంగా ఉంటుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి డాడీ. వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు అని మనకు తెలుసు కదా. ఈ ఇన్సిడెంట్ తర్వాత అది ఇంకా దారుణంగా ఉండవచ్చు. తన మెంటల్ పొజిషన్ ఏంటి, సూర్యాని ఎలా ట్రీట్ చేస్తుంది, ఇలాంటివి వాళ్ళ పర్సనల్ విషయాలు అన్నీ నాకు తెలియాలి. అప్పుడే కదా ఆ అమ్మాయిని నేను పర్సనల్గా కలిసి ఎలాగైనా ఒప్పించి వాళ్ళను విడదీస్తాను అంటుంది దీక్ష. సారీ, ఇవన్నీ నేను చెయ్యలేను. నువ్వు ఇంకెవరినైనా చూసుకో దీక్ష. నాకు బిజినెస్ ట్రిప్ ఉంది, ఒక 10 days బయటికి వెళ్తున్నా. నీ హెల్త్ జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు అశోక్. వాట్ ద హెల్, ఏంటి డాడీ, ఇదేనా మీ సపోర్ట్? గట్టిగా అరిచింది వెనక నుంచి దీక్ష. అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తున్నాను దీక్ష, కానీ వాళ్ళ పర్సనల్ విషయాల జోలికి మాత్రం నేను వెళ్ళను. వాడు మంచివాడు కాబట్టి నా ముఖం చూస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకెవరైనా నా ప్లేస్లో ఉంటే గిరిధర్ చిప్పుతో కొట్టేవాడు అంటూ కోపంగా ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయాడు అశోక్. ఓ గాడ్, ఇప్పుడు సూర్య ఇంటి విషయాలు నాకెలా తెలుస్తాయి అని తల పట్టుకుంది దీక్ష, అశోక్ మాటలు అస్సలు పట్టించుకోకుండా. ఏంటక్క, వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉన్నావు, అసలు ఏమీ మాట్లాడట్లేదు, ఏమైందక్క? మన్య, శుభ రూమ్మేట్, అడిగింది. ఏం లేదు మన్య, పరిస్థితులు ఎలా వచ్చాయి అంటే మరొకసారి నా లైఫ్ ఏమవుతుందో అని నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు బాబాయ్, పిన్ని, రవలి నా లైఫ్తో ఆడుకున్నారు. కాస్త వాళ్ళు అడ్డు తొలగి నా లైఫ్లో నేను ముందుకు వెళ్తున్నాను. అలా వెళ్తున్న నేను ఇప్పుడు ఒంటరివి కావు అని సూర్య నా తోడుగా ఉన్నాడు. ఇంకా లైఫ్లో నేను ఇప్పటి వరకు ఎరుగని ప్రేమ అందిస్తాను అన్నాడు. అది విని నేను సంతోషపడకముందే, కనీసం ఆ సంతోషం నాకు జీర్ణం కాకముందే మరొక ప్రాబ్లం వచ్చి పడింది. ఒక్కోసారి అనిపిస్తుంది, నా లైఫ్లో అసలు సంతోషం అనేదే లేదా, ఇక ఎప్పటికీ రాదా అని అనిపిస్తుంది. అనగానే ఏంటక్క ఎప్పుడు లేంది ఇలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడిగింది మన్య. అవును మన్య, నేనే మాట్లాడుతున్నాను. ఒక్కోసారి ఎంతో ధైర్యంగా ఉన్న వాళ్ళైనా పరిస్థితుల ముందు తల వంచక తప్పదు. ప్రస్తుతం నేను అదే పొజిషన్లో ఉన్నాను. ఇప్పటి వరకు నా జీవితంలో సంతోషకరమైన రోజులు కొన్ని ఉన్నాయి. నా చదువు విషయంలో నేను అనుకున్నట్లుగా మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషకరమైన రోజులు కూడా నేను నా వేళ్ల మీద లెక్క పెట్టగలను. అది కూడా ఎన్నో రాత్రులు కడుపుకు తిండి, కంటికి నిద్ర లేక చదువుకున్నాను కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్కి రాగలిగాను. ఎంతో కష్టపడితే కానీ నాకు సంతోషం దక్కదు అని అప్పుడు అర్థమైంది. అది కేవలం నేను చదువు విషయంలోనే అనుకున్నాను, కానీ నా జీవితాంతం ఇదేనా అని విసుగొచ్చేస్తుంది నాకు లైఫ్ అంటేనే అంటుంది శుభ. అసలు ఏం జరిగిందక్క, నువ్వు ఎప్పుడూ ఇంత నిరుత్సాహంగా మాట్లాడవు, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాలాంటి అమ్మాయికి నువ్వు ధైర్యం చెప్పావు, అలాంటిది ఇవాళ నువ్వు ఇలా నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఏమైందో నాకు చెప్పగలవా అక్క అడిగింది మన్య. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో నీతో మాత్రమే నేను అన్ని షేర్ చేసుకోగలను అని తన మనసులో అనుకుంటూ అన్ని విషయాలు చెప్తుంది మన్యకి శుభ. ఒక 20 నిమిషాల తర్వాత, అంటే బావ ఇలాంటి తప్పు చేస్తాడు అని నువ్వు నమ్ముతున్నావా అక్క అని అడిగింది మన్య. ఆయన తప్పు చేస్తాడని కాదు, తప్పు ఎవరితోనైనా జరగొచ్చు, అది పెద్ద విషయం కాదు. జస్ట్ నేను ఆయన లైఫ్ లోకి వచ్చి 6 months అవుతుంది.
అంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా. అండ్ ఇప్పుడు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నాకు లేదు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇకపైన జీవితంలో ఆయనతోనే ఉంటానని, ఆయనతోనే ఉండాలి అనుకున్నాను. ఇది స్వార్థం కాదు, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని కూడా కాదు. కానీ ఒక వైఫ్ గా మాత్రం నేను ఇది ఇలా ఆశించవచ్చు, ఆలోచించవచ్చు. అవునా కాదా? అడిగింది శుభ. అవునక్క, ఇందులో స్వార్థం ఏమీ లేదు. నీ భర్తని నీ సొంతం అనుకున్నావు, అందులో స్వార్థం ఏముంది అంటుంది మన్య. కానీ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. మేము ఫైనాన్షియల్ గానే కాదు, మెంటల్ గా కూడా సఫర్ అవుతున్నాం. ఇక సొసైటీలో ఉన్న పేరుకు బదులు చెడ్డ పేరు కూడా వస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియట్లేదు అంటుంది శుభ. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? వెళ్ళి తనతో మాట్లాడితే మనం అని అడిగింది మన్య. ఏం మాట్లాడతావు? మాట్లాడినా వింటుందా? ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్ లా ఉండి ఇప్పటికిప్పుడు సూర్యతో తనకున్న రిలేషన్ ఫ్రెండ్షిప్ కాదు, అంతకు మించి అని మీడియా ముందు చెప్తుంది. సూసైడ్ కి ట్రై చేసింది. ఒక్కసారి నేను కూడా చూశాను. ఆఫీస్ లో బావ నా ముందే తనని హక్ చేసుకున్నాడు. అప్పుడు నన్ను రెచ్చగొట్టడానికి అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఇంతలా బయటపడింది అంటే, ఒకటి ఆ అమ్మాయి అన్నిటికీ తెగించైనా ఉండాలి, లేదా సూర్యకి ఆ అమ్మాయికి మధ్యలో ఏదైనా ఉండాలి. బట్ ఈ రెండుటికి నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఇన్ఫాక్ట్ ఎక్కువ ఆలోచిస్తేనే తలనొప్పి వస్తుంది నాకు అంటుంది సోఫాలో కూలబడి శుభ. అక్క, నేను నిన్ను ఎప్పుడు ఇంత నిరుత్సాహంగా చూస్తాను అనుకోలేదు. ఇంతకు ముందు శుభ అక్క ఏమయ్యింది? నేను ఆ అక్కని చూడాలి అనుకుంటున్నాను. బీ పాజిటివ్ అక్క. ప్రాబ్లం వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలని నువ్వే నాకు చెప్పావు. అలాంటిది నీ విషయంలో వచ్చేసరికి నువ్వు ఇలా, మై గాడ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు నిన్ను ఇలా. నేను నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అలాంటిది నా ముందు నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు మాట్లాడితే ఇక నాకు ధైర్యం ఎలా? నేను ఎలా ఉంటాను ధైర్యంగా? నా లైఫ్ లో నేను ముందుకు ఎలా వెళ్తాను? ఇది కరెక్ట్ కాదు. ప్రాబ్లం ఎక్కడుందో మనం వెతకాలి. ఆ దొరికిన చోటు కూడా నరుక్కుంటూ రావాలి. ముందు నీకు ఒక క్లారిటీ కావాలి. సూర్యబాబా ఇలాంటి పని చేస్తాడా లేదా అనేది నీకు క్లారిటీ లేదు. ఒకవేళ చేస్తే మరి నిన్ను ఎందుకు మాయ మాటలతో మభ్యపెట్టాడు అడుగు. అతన్ని నిలదీయి. లేదు బావది ఇందులో తప్పు లేదు అని నీ మనసుకు నీకు చెప్తే ఎట్టి పరిస్థితుల్లో బావని వదలకు. ఎందుకో నీ అందమైన లైఫ్ లో ఎవరో కావాలని మంట పెడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు రవలి, ఇప్పుడు ఈ అమ్మాయి అయ్యి ఉండవచ్చు కదా. ఆ వేలో కూడా నువ్వు ఆలోచించు అక్క. అంతేకాని తొందరపడి ఆవేశంతో నిర్ణయం తీసుకోవద్దక్క. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మెంటల్ ప్రెషర్ తీసుకోకు బ్రెయిన్ పై. కాస్త నీకు నువ్వు టైం తీసుకో, కూల్ గా ఆలోచించు అంది మన్య. ఓకే, నువ్వు చెప్పినట్లు ఉండడానికి ట్రై చేస్తాను. కానీ నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఒక కప్పు కాఫీ ప్లీజ్ అంది శుభ. షూర్ అక్క, ఇప్పుడే తెస్తున్నా అని మన్య వెళ్ళి 2 నిమిషాల్లో 2 కప్స్ కాఫీ తీసుకొని వస్తుంది. శుభ వస్తుందని కాల్ చేసినందుకు నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉన్నా కూడా లీవ్ పెట్టి మరీ శుభ కోసం వెయిట్ చేస్తూ ఉంది మన్య. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, ఇద్దరు కాఫీ తాగి కాస్త రిలాక్స్ అయ్యాక మళ్ళీ అడిగింది మన్య. అక్క, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది అని మాత్రమే ఆలోచించు, ఇంకేమీ వద్దు. ఇంతకీ ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు చెప్పలేదు అంటుంది. శుభ ఫోన్ ఆన్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీక్షా సూర్యాల న్యూస్ చూపించింది. అది చూసి షాక్ అయిపోయింది మన్య. ఆ తర్వాత ఇద్దరు కాసేపు చర్చించుకున్నారు దీనిపైన. నిన్నటి నుంచి సూర్యకి చాలా చిరాకుగా ఉంది. కానీ తన కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కావట్లేదు. ఎవరు ఎంతమంది చెప్పినా బ్రెయిన్ కి ఎక్కట్లేదు. తనకి దీక్షది సమస్య కాదు. తనపై దీక్ష పెట్టిన ఆరోపణలు నిజం లేదు. అది ఇవాళ కాకపోతే రేపైనా నిజమేంటో అందరికీ తెలిసి తను బయట పడగలడు. ప్రస్తుతం తను ఆలోచించేది కేవలం శుభ గురించి. తన కష్టం వస్తే ఆటోమేటిక్ గా మాయమైపోయింది. బట్ ఆమె సమస్యలను తన సమస్యలుగా అనుకోలేదా?
తనకి అండగా నిలవలేదా? ఇంతేనా తనపై ఆమెకున్న నమ్మకం? నేను ఎంత జెన్యూన్ గా ప్రేమించిన అమ్మాయి నాకు ఇచ్చే విలువ ఇదేనా? ఎంత బాగా తనకి అర్థమయ్యేలా చెప్పాను పెళ్లికి ముందు, ఆ తర్వాత జరిగినది కూడా. తనని కావాలని ఏ రోజు నేను అసహించుకోలేదని, కేవలం తన మనసులో ఉన్న నా స్థానం ఏంటో తెలుసుకోవడానికి, ఇంకా తన హక్కు కోసం గొడవపడి నేను కావాలి అని అంటుందేమో అన్న ఆశతో తనతో ఇలా ప్రవర్తించానని ఎక్స్ప్లెయిన్ చేశాను. తను నన్ను నమ్మినట్టే నమ్మి మళ్ళీ తన రూపం చూపించింది. టూ బ్యాడ్. ఇన్ఫాక్ట్ నేను తనని ప్రేమించాను, కానీ తను నన్ను ప్రేమించలేదేమో. నేను తనని అసహించుకొని మళ్ళీ నేనే మనసులో ఉన్న ప్రేమని ఫాస్ట్ గా చెప్పాను. బట్ నేను అసహించుకున్న చోటనే తన ఆగిపోయిందేమో. నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నేనే తొందరపడి తన ముందు అన్ని ఓపెన్ గా చెప్పాను. దానికి అనుకూలంగా తను కూడా మాట్లాడింది ఆ టైంలో. కానీ తన మనసులో నాకు చోటు లేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను తనకి ఎంత విడమర్చి చెప్పినా తను నన్ను అర్థం చేసుకోలేదన్నమాట. ఈ ఆడపిల్లలందరూ ఇలాగే ఉంటారా? అసలు నమ్మకూడదు. ఫస్ట్ రవలి, తర్వాత దీక్ష, ఇప్పుడు శుభ, అందరూ తమ రూపం చూపిస్తున్నారు నా విషయంలో. ఇన్ఫాక్ట్ అందరూ ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు. ఇలా సాగుతున్నాయి తన ఆలోచనలు. ఇక ఇంట్లో ఉండలేక ఆఫీస్ కి బయలుదేరాడు సూర్య. దీక్ష ఎవరితోనో ఫోన్ లో సీరియస్ గా మాట్లాడుతుంది. ఎస్, తను ఇంకా సూర్య వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఎలాగైనా తనని దూరం నుంచి అయినా పర్వాలేదు, ఆ అమ్మాయి పిక్ మాత్రం కావాలి. అండ్ తను ఎప్పుడైనా బయటికి వెళ్తుందా అంటే గుడి లేదా ఇంకేదైనా షాపింగ్, వెజిటబుల్స్ కి, అది కూడా ఎంక్వైరీ చేయండి. ఏ టైంలో తను బయటికి వస్తుందో మీకు అర్థమవుతుంది కదా. మీరు ఆ పని కంప్లీట్ చేశాక మీకు బ్యాలెన్స్ అమౌంట్ పే చేశాను అంటూ కాల్ కట్ చేసింది సీరియస్ గా చెప్పి దీక్ష. అంతలోనే మేడం మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పింది మెయిడ్. నా కోసమా? ఓ గాడ్, ఈ మీడియా వాళ్ళు నన్ను వదిలేలా లేరు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళకి ఎలా చెప్పాలి? అనవసరంగా నా ప్రైవసీ దెబ్బతింటుంది. బయటికి వెళ్ళడానికి కూడా లేదు. ఎక్కడ కనిపించినా మైకులు పట్టుకొని వచ్చేస్తున్నారు. చివరికి రూట్స్ లో కూడా కాపు కాస్తున్నారు నా కోసం. హౌస్ అరెస్ట్ చేసి పారేశారు. కాస్త ముందే ఆలోచించాల్సింది నేను. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని తెలిసి ఉంటే అప్పుడే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడేదాన్ని అనుకుంటూనే తను జర్నలిస్ట్ అయి ఉంటుంది. మేడం లేదని చెప్పు అంటుంది దీక్ష. కాదు మేడం, నేను అడిగాను. తను మీ ఫ్రెండ్ అని, చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చానని కూడా చెప్తుంది అంటుంది మెయిడ్. నాకు ఫ్రెండా? ఎవరు తను అని ఆలోచిస్తూ ఉండగా తను ముందు హాల్లో ఉంది. మీరు పైనుంచి చూడండి, కనిపిస్తుంది అంటుంది మెయిడ్. ఓకే నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా అంటూ మెల్లిగా పైనుంచి చూస్తుంది. అక్కడ ఆ అమ్మాయిని చూసి తను ఆశ్చర్యపోతుంది. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడో చూసినట్లు ఉంది అని కాసేపు ఆలోచించి గుర్తుకు రాగానే ఓ తనే కదా, ఇక్కడేం చేస్తుంది? కొంపతీసి కాంప్రమైజ్ కి పంపించాడా ఏంటి అనుకుంటూ స్టైల్ గా నడుచుకుంటూ కిందికి వస్తుంది దీక్ష చాలా సీరియస్ గా. సోఫాలో కూర్చున్న ఆ అమ్మాయి దీక్షని చూడగానే చట్టుకున్న లేచి నిల్చొని నవ్వుతూ హాయ్ దీక్ష మ్యామ్, ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నేను ఎలా ఉన్నానో తర్వాత చెప్తాను, నువ్వేంటి ఇక్కడ అని చాలా సీరియస్ గా అడిగింది దీక్ష. మిమ్మల్ని కలవడానికి వచ్చాను మేడం, బట్ ఐఎమ్ సారీ, నేను మీ ఫ్రెండ్ని అని చెప్పాను. నేను ఇన్ఫాక్ట్ మీడియా అటెన్షన్ చాలా ఉంది మీ పైన. కనిపిస్తే చాలు చుట్టుముట్టేస్తున్నారు. సూర్య మీ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన న్యూస్ కోసం. మీకు కావాల్సింది సూర్య, అందుకని చిన్న సజెషన్, మీరు ఇక్కడ ఉండకండి. మీ అడ్రస్ మీడియా వాళ్లకు తెలుసు కాబట్టి మీరు ఇంకెక్కడైనా ఉండండి. అంటే లైక్ ఫామ్ హౌస్ లేదా గెస్ట్ హౌస్ లోనో కొద్ది రోజులు ఉండండి. అక్కడైతే మీకు ఆలోచించడానికి ఇంకా మీ ప్రైవసీకి చాలా బాగుంటుంది. మీరు ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది అంటుంది ఆ అమ్మాయి చాలా చనువుగా.
ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.